హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర చట్నీ అనమాట. అదిరిపోయే రుచితో వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మనం కడాయి తీసుకుందామండి. దాంట్లో నువ్వులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. ఇది మనం సిమ్లో పెట్టి జస్ట్ నువ్వులు వచ్చేసి మనకి చిట్టపట్టమనిందాక ఫ్రై చేసుకుంటే చాలండి. డీప్ ఫ్రై అంతా అవసరం లేదు. ఫ్రై అయిపోయినాయండి. తీసి మనం పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. ఆరనిద్దాం ఆ లోపల. ఆ తర్వాత కడాయిలో వచ్చి 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నామండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతావి కూడా ఏం వేసుకోవాలో చూద్దాం. ఇది లైట్గా ఫ్రై అయిపోయినాయండి పప్పులు. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఎందుకంటే మినపప్పు మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ధనియాలు వచ్చేసి మనకి వెంటనే ఫ్రై అయిపోతాయి అనమాట. అందుకని ఫస్ట్ మినపప్పు వేసుకున్నామంటే ఆ లోపల ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మనం ధనియాలు వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయి పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత కడాయిలో వచ్చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలండి కట్ చేసుకొని వేసుకుందాము. ఆల్రెడీ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, కారానికి సరిపడినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొత్తిమీర వచ్చి ఇది ఒక పెద్ద కట్ట, దాన్ని కట్ చేసేసి వాష్ చేసుకుని అలానే వేసుకున్నాము. ఆ తర్వాత ఒక గుప్పెడు వచ్చి పుదీనా వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దు, రుచి మారిపోతుంది. ఒక గుప్పెడు అంటే గుప్పెడు వేసుకోండి చాలు. ఇప్పుడు ఇవన్నీ మనకి ఆయిల్లో ఊరికినే మగ్గిపోతాయండి ఇవి. అవి మగ్గిన తర్వాత కొంచెం చూడండి, మీడియం సైజు 3 టొమాటోస్ తీసుకున్నాం మనం. వాటిని కూడా కట్ చేసుకుని ఇప్పుడు వీటితో వేసుకుందామండి. నేను ఊరికే రఫ్గానే కట్ చేసాను టొమాటోస్ పెద్ద పెద్దగానే. ఎందుకంటే మనకి బాగా సాఫ్ట్గా అయిపోయిందాక ఎలాగో మనం ఉడకపెట్టుకుంటాం కాబట్టి ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదు టొమాటోస్ని. ఇవి ఇప్పుడు మనకి బాగా మెత్తగా అయిపోవాలండి. టొమాటోస్ దగ్గరగా మగ్గిపోవాలి. ఒక 8 నుంచి 10 చిన్నులపాయ రెబ్బలు వేసుకుందాము, వెల్లుల్లి రెబ్బలు. టొమాటోస్ దగ్గర పడుతున్నాయి మనకి, కొంచెం మగ్గాలండి. ఇంకా మగ్గిపోయినాయి. చూడండి టొమాటోస్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న పీస్ మాత్రం మనం చింతపండు వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం 3 టొమాటోస్ వేసుకున్నాం కాబట్టి చిన్న పీస్ వేసుకుందాం అంతేను. ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి ఫస్ట్ పప్పులన్నీ కలిపి మనం మిక్సీ చేసుకుందామండి కొంచెం బరగ్గా. చూడండి ఇలా చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దండి. జస్ట్ మీరు మిక్సీని ఫుల్గా ఆన్లో పెట్టుకోవద్దండి. 2 సార్లు పలిసివ్వండి చాలు. మనకి రోట్లో అయితే ఎలా నూరుకున్నామో సేమ్ అలానే వస్తుందండి చట్నీ. చూడండి అంతేనే. ఇంకా తీసి మనం పక్కన పెట్టుకుందాము. దీనికి చిన్న తాలింపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయని జస్ట్ మనం గిల్లి తాలింపు వేసుకున్నామంటే అంతేనండి. చట్నీ అయితే వేడివేడి అన్నం తినడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం మనం చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్